అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో లెమన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ ఎండాకాలంలో ఇలాంటి చల్లని పానీయం తాగితే మనకు చాలా మంచిది, కాబట్టి మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ లెమన్ జ్యూస్ అనేది తప్పనిసరిగా తీసుకోండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం లెమన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా లెమన్ జ్యూస్ కోసం ముందుగా ఒక వెడల్పాటి చిన్న ఒక పాత్ర తీసుకోవాలి. ఆ పాత్రలో 2 గ్లాసుల వరకు కూల్ వాటర్ వేసుకోవాలి. ఒక మీడియం సైజు 2 గ్లాసెస్ కూల్ వాటర్ తీసుకోండి. ఈ విధంగా 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో 2 నుంచి 3 స్పూన్ల వరకు 2 లేదా 3 టీ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు నిమ్మరసం వేయకముందే షుగర్ అనేది యాడ్ చేసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు కలపండి. అందులో పంచదార వేసి అది పూర్తిగా కరిగే వరకు బాగా కలపండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత మీరు షుగర్ అనేది యాడ్ చేస్తే కరిగిపోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది, కాబట్టి నిమ్మరసం యాడ్ చేయకముందే మీరు షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ షుగర్ని కరిగించుకోండి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మీడియం సైజు 2 నిమ్మకాయలను తీసుకొని వాటిని మధ్యలోకి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో గింజలు లేకుండా రసాన్ని నీటిలో పిండాలి. మీరు ముందుగానే గింజల్ని పూర్తిగా తీసేయండి. మనం గింజలు అనేది తీసేసిన తర్వాత ఈ నిమ్మరసాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ వాటర్లో ఈ నిమ్మరసాన్ని పూర్తిగా పిండేసుకోండి. ఈ విధంగా నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా స్మూత్గా కలపండి. ఆ తర్వాత ఈ జ్యూస్ మరింత రుచిగా ఉండటానికి కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ సాల్ట్ కూడా కరిగేంత వరకు ఒకసారి స్మూత్గా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మీరు పక్కన పెట్టుకోండి. ఇది మనకు ఈ వేసవి కాలంలో ఈ రెసిపీ అనేది చాలా ఇంపార్టెంట్. బయటికి వర్క్ చేయడానికి వెళ్ళొచ్చే వాళ్ళకైనా అలాగే ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకైనా ఈ జ్యూస్ అనేది తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఈ లెమన్ జ్యూస్ కోసం మనం కొన్ని ఐస్ ముక్కలు తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఐస్ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లెమన్ జ్యూస్ కోసం ఒక 2 గ్లాసెస్ తీసుకోండి. ఆ గ్లాసెస్లో మనం ముందుగా తీసుకున్న ఐస్ ముక్కలు వేసుకోవాలి. ఈ 2 గ్లాసెస్లోకి కొన్ని ఐస్ ముక్కలు వేసుకోండి. ఓకే, ఐస్ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని ఇందులో పోసుకోండి. ఇందులో పోసేయాలి. అంతే, మనకి చల్లని లెమన్ జ్యూస్ రెడీ. ఈ వేసవి కాలంలో మాత్రం ఇలాంటి పానీయాలు తాగడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా ఈ లెమన్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, రెసిపీ ట్రై చేయండి. ఈ విధంగా లెమన్ జ్యూస్ అనేది తయారు చేసుకొని మీరు తాగండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ.